ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులకి 4వ తేదీ నుంచి మాత్రం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన ఆదాయం, స్థిరమైన ఆదాయం మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కళ్ళు జాయింట్స్పై మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 5వ తేదీ నుంచి మాత్రం వీరు స్థిరమైన ఆలోచనల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేమ సంబంధాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. అది స్నేహంగా మారుతుంది. మంచి రిలేషన్షిప్ ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే మానసికమైన ఒత్తిడి మాత్రం ఎంతో కొంత మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే 6వ తేదీ రోజున మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చిన్న సమస్యలున్నా, ఇబ్బందులున్నా కూడా సహనంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసం అనేది తగ్గకూడదు. ఆత్మస్థైర్యాన్ని తగ్గించుకోకుండా మీరు ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 7వ తేదీని మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే కెరీర్ పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడడానికి, మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆదాయం కూడా స్థిరమైన ఆదాయం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 8వ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికమైన ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే మీరు ధైర్యంగా, సాహసోపేతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్తే కనుక సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 9వ తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు మీరు కొత్త ప్రాజెక్టులు నిరభ్యంతరంగా కూడా ప్రారంభించవచ్చు. అయితే ప్రతి విషయంలో కూడా సహనాన్ని పాటించాలి. ఓర్పు సహనాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. స్థిరమైన ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా మీకు బాగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి జనవరి 10వ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ ప్రాజెక్టుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ మరి మంచి విజయాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ ప్రేమ సంబంధాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి, ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా పొదుపు పాటించడానికి మీకు ఇది మనం అనుకూలమైన సమయంగా మనం నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మానసికమైన ప్రశాంతత అనేది ఎంతో కొంత మీకు దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలంటే ఏదో రకమైన ఒత్తిడి, ఏదో ఒక రకమైన మానసికమైన వేదన ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా 10వ తేదీ వరకు కూడా ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడి పెంచుకోకుండా మీరు ఒత్తిడి పెరగకుండా మీరు యోగా మెడిటేషన్ అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా దుర్గా శతనామావళి కానీ, దుర్గా ఆపదుద్ధార స్తోత్రం కానీ, లేకపోతే దుర్గా పూజ, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.